హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోకి అయితే మినిమం 50 లైక్స్ అయితే కోరడం జరుగుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. సో మనమైతే హెచ్ఆర్కి డేటాని అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇదైతే వాల్మార్ట్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. 12th క్లాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెలకి జీతం 33,000 వరకు కూడా ఉంటుంది. ఎంఎస్ పవర్ పాయింట్ అండ్ ఎక్సెల్ ఖచ్చితంగా మీకు రావాల్సి ఉంటుంది. చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇక లేచి నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేచకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. జాబ్ నేమ్ వచ్చేసరికి విశ్లేషకుడు వ్యాపార మద్దతు అనేసి ఇవ్వడం జరిగింది. హెచ్ఆర్ గోర్గన్ ఆర్చిడ్ సెంటర్లో అనేసి ఇవ్వడం జరిగింది. 25 రోజుల క్రితం అయితే ఈ పోస్ట్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. పూర్తి సమయం అనమాట, ఫుల్ టైం వర్క్ అనమాట. నువ్వేం చేస్తావు అనేది ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది మీకు లాస్ట్లో టైం ఉంటే చెప్పడం జరుగుతుంది. మీరు లేకపోతే అప్లికేషన్ ఓపెన్ చేసి, అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అయితే అప్లికేషన్ మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసి మీరు అదంతా కూడా చదవచ్చు అనమాట. అయితే మీరు బృందం గురించి కూడా తెలుసుకోవాలి, టీం గురించి అనమాట. ఇది ఒక గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ అనమాట. సో బృందం అంతర్గత వాటాదారులకు సోర్సింగ్, ప్రొక్యూర్మెంటు, అలాగే వెండర్ ఆన్బోర్డింగ్, కాంట్రాక్ట్ మేనేజ్మెంటు, ఎస్ఏపి, గవర్నెన్స్, టెలికాం నిర్వహణ మరియు రిపోర్టింగ్ వంటి సేవలను అందించడానికి దోషరహిత అమలు వ్యూహం మరియు భాగస్వామ్యం సేవా వాతావరణం ద్వారా స్థిరమైన పోటీ ప్రయోజనాన్ని సృష్టిస్తుందన్నమాట. వాల్మార్ట్ టెక్నాలజీతో భాగంగా సమయాన్ని ఆదా చేసే ప్రక్రియలను డిజైన్ చేయడం మరియు ఆటోమేట్ చేయడం, మరియు వాల్మార్ట్ డబ్బుని ఎలా ఆదా చేస్తామో మళ్ళీ ఆవిష్కరించడం ద్వారా మేము గేమ్ చేంజింగ్ సొల్యూషన్ని మరియు స్ట్రీమ్ లైవ్ ఆపరేషన్లు రూపొందిస్తున్నాము అనేసి చెప్పడం జరిగింది. అయితే ఇదంతా కూడా బృందం గురించి ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. అయితే ఉద్యోగం వివరణ వచ్చేసరికి అయితే మనకి ఇదైతే గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్తో భాగం అవుతారనమాట. మీరు ప్రొక్యూటర్గా మీరైతే ఏ పే ఏరియాకు ప్రొక్యూర్ టు పే ఏరియాకు మీరు మద్దతు ఇచ్చే గ్లోబల్ బిజినెస్ సర్వీసుల్లో భాగమవుతారు. ఈ స్థానం సేకరణ బృందం యొక్క రోజువారీ కార్యకలాపాల బాధ్యత వహిస్తుంది. ఈ స్థానంలో ఉన్న వ్యక్తి అదనపు ఉద్యోగ సంబంధిత బాధ్యతలు మరియు విధులను కేటాయించడంలో మరియు అవసరమైన విధంగా నిర్వహించాలన్నమాట. సో అలాగే ఈ స్థానం ఎప్పటికప్పుడు వ్యాపార అవసరాలకు అనుగుణంగా షిఫ్ట్లో పనిచేయవలసి ఉంటుందన్నమాట. అయితే ఏం చేస్తారంటే ఎస్ఏపి ఎస్ఏపి అరిబాలో కొనుగోలు అభ్యర్థులు మరియు కొనుగోలు ఆర్డర్లను సృష్టి, సవరణ మరియు ముగింపు అనేవి ఉంటాయి. సో అవన్నీ మీరు చేయాలన్నమాట. సో అంతర్గత సాధనాలు సర్వీస్ నౌ, మెయిల్ బ్యాగ్స్, అలాగే మెయిల్ బాక్స్, ఐపి 2పి మరియు ఇతర వనరుల ద్వారా ఇన్కమింగ్ అభ్యర్థులను కేటాయింపు మరియు నిర్వహణలో పనిచేయడం అనేది చేయాలి. అభ్యర్థుల కోసం టీమ్ ఇన్బాక్స్లను పర్యవేక్షించడం, ఆర్డర్ స్థితి, మార్పులు లేదా ఇన్వాయిస్ అప్డేట్లను మొదలైన వాటి గురించి కస్టమర్ మరియు సప్లయర్ విచారణకు ప్రతిస్పందించాలన్నమాట. ప్రాసెస్ అంతటా సకాలంలో ఫాలోఅప్ చేసి అభ్యర్థికి మద్దతు యాజమాన్యం అనేది ఇవ్వాలి. సో అభ్యర్థులు స్థితి మార్పులు లేదా పిఆర్పిఓల గురించి కస్టమర్ మరియు అంతర్గత వాటాదారుల విచారణలకు ప్రతిస్పందించాలన్నమాట. ఆటోమేషన్ అభ్యర్థి అవకాశాలను గుర్తించాలి మరియు ప్రక్రియను ఆవిష్కరించడంలో పనిచేయాలన్నమాట. సేకరణ అభ్యర్థి మరియు మొత్తం సైకిల్ సమయం యొక్క టర్న్ అరౌండ్ సమయాన్ని తగ్గించడానికి అంతర్గత వాటాదారులతో కలిసి పనిచేయాలి. అలాగే ట్యాట్ ప్రకారం అన్ని టాస్కులు కార్యకలాపాలు పూర్తయ్యాయని నిర్ధారించుకోవాలి. తద్వారా మీ క్లస్టర్ ప్రాంతానికి సంబంధించిన అన్ని ఎస్ఏఎల్ను నెరవేరుతాయి అన్నమాట. అన్ని ఎస్ఓపిలు మార్పు నిర్వహణలో నవీకరించబడ్డాయని మరియు త్రైమాసిక ప్రాతిపదిక సైన్అప్ చేయబడిందని నిర్ధారించుకోవాలి. మీరు ఏం వస్తారంటే ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా 12th క్లాస్ పాస్ అయిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
ప్రోక్యూర్ టు పే ఆపరేషన్స్లో మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా పర్వాలేదు, మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. ఎస్ఏపి ఈసీసీ, ఎస్ఏపి అరిబా మరియు భారతదేశం జిఎస్టీ నిర్మాణాన్ని బహిర్గతం చేయడాన్ని అనువైనది అనేసి ఇవ్వడం జరిగింది. ఎక్సెల్ మరియు పవర్ పాయింట్లో ప్రావీణ్యం అనేది ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ వాటాదారులపై నిర్వహణ నైపుణ్యాలు అనేవి కూడా ఉండాలి. చేయగలను అనే ఒక మంచి జట్టు ఆటగాళ్ళ ఉండాలన్నమాట. కస్టమర్ ఫోకస్ మరియు మార్చడానికి అనుకూలత అనేది మీలో కలిగి ఉండాలి. అయితే వాల్మార్ట్ గ్లోబల్ టెక్ గురించి మీరైతే ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే ప్రయోజనాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో జాయిన్ అయితే ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది. సో మీకైతే కనీసం విద్యా అర్హతలు అనేసి చెప్పడం జరిగింది. సో ఈ స్థానానికి అవసరమైన కనీస అర్హతలు కింది వివరించబడ్డాయి అనేసి. బిజినెస్ మేనేజ్మెంటు, అలాగే లాజిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా రిటైర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లేదా సంబంధిత ప్రాంతంలో 2 సంవత్సరాలు పనిచేసే అనుభవం ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చని వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఎలా అప్లై చేయాలో ఇప్పుడు నేను మీకు తెలపడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ దరఖాస్తు చేసుకోండి అనేసి ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మనకి మీ దరఖాస్తుని ప్రారంభించండి. విశ్లేషకుడు వ్యాపార మద్దతు అనేసి ఇవ్వడం జరిగింది. మీరు రెజ్యూమ్తో ఆటోఫిల్ చేయండి అనేసి ఇవ్వడం జరిగింది కదా. మీరు రెజ్యూమ్తో అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే మానవీయంగా అంటే మాన్యువల్గా మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీని యొక్క లింక్ నేను కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ చూడండి, మనకి సైన్ ఇన్ చేయండి, ఈమెయిల్ పాస్వర్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఈమెయిల్ పాస్వర్డ్తో సైన్ ఇన్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు ఖాతాని సృష్టించవచ్చు అనమాట. కొత్త పాస్వర్డ్ని ఇవన్నీ సృష్టించి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదనుకుంటే మీకు ఇంకో ఆప్షన్ కూడా ఉందండి. అదేమిటంటే మీరు లింక్డ్ఇన్ ద్వారా కూడా ఈ యొక్క అప్లికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది లింక్డ్ఇన్ ద్వారా మాత్రమే మనకి ఓపెన్ అయింది కాబట్టి మీరు డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చిన చూడండి ఐఎన్ అనేసి ఉంది కదా, దీని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మీరు మరిన్ని జాబ్స్ కూడా మీరు అక్కడ సెర్చ్ చేయొచ్చు. ఓకేనా. అయితే ఇక్కడ మీకు ఎలా అప్లై చేయాలంటే ఖాతాని సృష్టించుకోవాలి, అంటే అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాస్వర్డ్ ఈమెయిల్ ఇచ్చేసాక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అది కూడా ఒక ప్రత్యేక పాత్ర, ఒక అక్షరం, అలాగే ఒక చిన్న అక్షరము, ఒక పెద్ద అక్షరము, ఒక సంఖ్యా పాత్ర అనేది ఉండాలి. అలాగే కనీసం 8 అక్షరాలు మించకుండా చూసుకోవాలి, 8 అక్షరాలు వచ్చేటట్టుగా చూసుకోవాలి పాస్వర్డ్ అనేది. సో మీరు ఇక్కడ ఈమెయిల్ కొత్త పాస్వర్డ్ని ధృవీకరించండి అనేసి ఇక్కడ డైరెక్ట్గా ఖాతాని సృష్టించండి అని చెప్పి, సో మీరు దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు డైరెక్ట్గా మీకు లింక్డ్ఇన్కి అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా. ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.